క్లాస్ మీకు వీడియో పెట్టింది లైక్ చేసి షేర్ చేయమని చెప్పాను మీ అందరికీ. మీరు జాయినింగే 12 మంది జాయిన్ అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మొబైల్స్ ఉండయా లేవమ్మా అందరికీ? ఓకే, నో వన్ కెనాట్ రెస్పాన్స్. సరే, క్లాస్ ఏనండమ్మా. లెట్స్ స్టార్టింగ్ విత్ క్లాస్. సో మనం నిన్న ఎంతవరకు డిస్కస్ చేసామంటే క్యామెల్ కేస్ అంటే ఏంది, పాస్కల్ కేస్ అంటే ఏంది, స్నేక్ కేస్ అంటే ఏంది మనం నిన్న డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్, దట్స్ మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ వేరియబుల్స్లో ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ కామా బనానా కామా చెర్రీ అని మనం స్టోర్ చేస్తే ఇట్ షుడ్ బి సీక్వెన్షియల్లీ ద వాల్యూ షుడ్ బి స్టోర్ అంటూ ద వేరియబుల్స్. లైక్ ఈ యాపిల్స్ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఐ కెన్ జూమ్ ఇట్. యాపిల్స్ అనేది మీకు ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఈ బనానా అనేది వైలో స్టోర్ అవుతుంది, చెర్రీస్ అనేది జెడ్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ నేను మీకు ల్యాబ్లో చూపిస్తాను. సో ఫస్ట్ థియరిటికల్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వాల్యూస్. దిస్ ఈజ్ ద మెనీ వాల్యూస్ అండ్ మల్టిపుల్ వాల్యూస్. ఇది మనకి రిమైనింగ్ లాంగ్వేజ్లో ఈ ఫెసిలిటీ లేదు. మనకి సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ఇలా అసైన్ చేయలేము. బట్ ద స్పెషల్ అలవెన్స్ ఏంటంటే మనకి పైథాన్లో ఇది మనకి ప్రొవైడ్ చేయబడ్డ స్పెషల్ ఫెసిలిటీ. సో అర్థమవుతుందా? కాకపోతే ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఏంటంటే మేక్ షూర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మ్యాచెస్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. మనం ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో యూ షుడ్ గివ్ దట్ వాల్యూస్, అప్రోప్రియేట్ వాల్యూస్, కౌంటబుల్ వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు 4 వేరియబుల్స్ పెట్టి ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చినా రాంగ్ వస్తుంది. ఇక్కడ 4 వేరియబుల్స్గా పెట్టకుండా 2 వేరియబుల్స్ పెట్టి ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చినా రాంగ్ వస్తుంది. సో కాబట్టి మేక్ షూర్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మ్యాచెస్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. సో కంపల్సరీ మనం ఇచ్చే వాల్యూస్ మనం తీసుకున్న వేరియబుల్స్ మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇందాక ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ వేరియబుల్స్, ఇక్కడ వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. ఇది కూడా మనకు ప్రీవియస్ లాంగ్వేజ్లో అవైలబిలిటీ లేదు. దిస్ లాంగ్వేజ్ ఈజ్ అవైలబుల్ దట్ ఆర్ యూ కెన్ అసైన్ ద సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. దట్ ఈస్ కాల్డ్ x equal to y equal to z equal to grapes. Then automatically the grapes value should store into the x and y and z. So anyone you can print, it should be written only grapes because of a multiple variables, a single value we can also assign using the Python. Okay, then next, the combine both text and variable, Python uses the plus operator. Plus is a arithmetic operator. If you are using the both should be numbers, it should be added. Both should be characters, it should be concatenation. One is the character, another one is the number, that time also should be concatenation. సో కాబట్టి ఈ ప్లస్ అనేది ఆపరేటర్ ఎలా పనిచేసిందంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్ బట్టి. అక్కడ మీరు 2 నెంబర్స్ కనుక యూజ్ చేస్తూ ఉంటే ఎడిషన్ కోసం ఉపయోగపడుద్ది. ఒక నెంబరు ఒక స్ట్రింగ్ కనుక యూజ్ చేస్తూ ఉంటే అది జస్ట్ లైక్ ఏ కన్కాటనేషన్ కోసం ఉపయోగపడుద్ది. ఇది మీకు జావా స్క్రిప్ట్లో కూడా సేమ్ సిమ్టము పనిచేస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు చెప్తుంటాము పైథాన్ లెర్న్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్తో కంపేర్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ లెర్న్ చేసేటప్పుడు పైథాన్తో కంపేర్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ బోత్ షుడ్ బి సేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ రాశాను నోట్స్ చూడండి. యూ కెన్ ఆల్సో యూజ్ ద ప్లస్ క్యారెక్టర్ టు యాడ్ ఏ వేరియబుల్స్ టు అనదర్ వేరియబుల్ ఫర్ నెంబర్స్. ద ప్లస్ క్యారెక్టర్ వర్క్స్ యాజ్ ఎ మ్యాథమెటికల్ ఆపరేటర్. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ద స్ట్రింగ్స్ దెన్ ఇట్ షుడ్ బి కన్కాటనేషన్ పర్పస్ వీ కెన్ యూజ్. 2 కన్కాటనేషన్ చేయడానికి ఉపయోగపడింది. ఇన్ కేస్ ద బోత్ వాల్యుబుల్స్ ఆర్ నెంబర్స్ దెన్ ఎడిషన్ పర్పస్ గా మ్యాథమెటికల్ ఆపరేటర్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ డేటా టైప్స్. సో మనకి డేటా టైప్స్ అనగానే ఎందుకు వాడతాం డేటా టైప్ అనేది? వాట్ టైప్ ఆఫ్ ది కంటెంట్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ ద స్పెసిఫైడ్ వేరియబుల్ అని చెప్పడం కోసమే మనం వాడతాం. అయితే మనకి పైథాన్లో స్పెషల్ ఏంటంటే డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అని పిలుస్తున్నాం. పైథాన్ ఈజ్ అ డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్. Whenever we can assign the value, the appropriate data type will be automatically assigned the internal line.
మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి వేరియబుల్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ కెన్ డిఫరెంట్ థింగ్స్. పైథాన్ హ్యాస్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్ బిల్ట్ ఇన్ బై డిఫాల్ట్ ఇన్ దీస్ కేటగిరీస్. ఏమేముండే? టెక్స్ట్లు వచ్చేసి మనం స్ట్రింగ్ కింద కన్సిడరేషన్ చేస్తాం. న్యూమరికల్ కింద దేన్ని కన్సిడరేషన్ చేస్తామంటే ఇంటూ, ఫ్లోటు, కాంప్లెక్స్. కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా జే ఉంటుంది అనమాట. జే అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ అన్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది నెంబర్. సో కాబట్టి either complex number or a decimal values or a list values that all are should be considered as a numeric data type కింద కన్సిడరేషన్ చేస్తాం. అండ్ సీక్వెన్స్ డేటా టైప్. సీక్వెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్డర్లో డేటాని స్టోర్ చేస్తూ ఉండే వాటిని లైక్ అన్ అరేస్. బట్ మనకు పైథాన్లో అరేస్ అనే కాన్సెప్టే ఉండదు. అరేస్కి ఇన్స్టెడ్గా వాడేదాన్ని మనం లిస్ట్ అని పిలుస్తుంటాం అనమాట. లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇస్ కాల్డ్ అరే. ఇక్కడ అరే అనే టర్మినాలజీ వాడము. మనం ఏం వాడుతుంటామంటే లిస్ట్ అనే టర్మినాలజీ వాడతాం. దీంట్లో లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, రేంజ్ ఉంది. ఈ మూడిటికి కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాటి టాపిక్స్ వచ్చినప్పుడు వీ విల్ డిస్కస్. అండ్ మ్యాపింగ్ చేయడం కోసం డిక్షనరీస్ వాడతాం. లైక్ చెప్పాలంటే డిక్షనరీ అంటే ఇన్ జావా స్క్రిప్ట్లో మనం ఆబ్జెక్ట్స్ కింద కన్సిడరేషన్ చేస్తాం. కీ అండ్ వాల్యూ సపరేటెడ్ బై ద కామాస్ అంటాం. కీకి వాల్యూకి మధ్యలో మనం కోలన్ని ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ ద మ్యాపింగ్ టైప్ ఇస్ ద డిక్షనరీ అంటాం. ఎందుకని? ఒక కీకి ఒక వాల్యూని మ్యాప్ చేస్తున్నాం అన్నది. వెన్ ఎవర్ వీ కెన్ కాల్ ద కీ వాల్యూ ఆటోమేటిక్లీ ద వాల్యూ షుడ్ బి రిటర్న్. సో కాబట్టి దట్ ఈస్ ద మ్యాపింగ్ అంట. మ్యాపింగ్ అంటే అర్థమైంది జస్ట్ లైక్ వీ కెన్ లింక్ టు వన్ టు అనదర్ వన్ లింక్ చేయడాన్ని మ్యాపింగ్ చేయటం అంటాం అనమాట. ఓకే. అండ్ సెట్ టైప్స్. సెట్ ఒకటి, ఫ్రోజన్ సెట్ ఒకటి, ఇవి రెండు కూడా సెట్ టైప్స్ అంటాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఈ మూడు సీక్వెన్స్ టైప్, మ్యాపింగ్ టైప్, సెట్ టైప్స్. These three types are considered as a data structure concepts in Python అని పిలుస్తుంటాం. డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ ఇన్ పైథాన్ అని పిలుస్తుంటాం. అండ్ నెక్స్ట్ బులియన్ టైప్. బులియన్ టైప్ మీన్స్ ఇట్స్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూలో టీ క్యాపిటల్ పెడతాం, ఫాల్స్లో ఎఫ్ క్యాపిటల్ పెడతాం. ఇన్ పైథాన్, ఇన్ జావా స్క్రిప్ట్ ద బోత్ ఆర్ విల్ బి లోయర్ కేస్ లెటర్స్లో వాడతాం. In JavaScript, we are using the both are lowercase. In Python, we can use the title case. Title case means the first letter should be a capital. True gani, false gani, whatever it may be, the first letter should be start with a capital. And next one is the binary types అంటాం. Binary types లో bytes, byte array, memory view అని పిలుస్తుంటాం. జనరల్గా ఇవి ఎందుకు వాడుతుంటామంటే సో లార్జ్ ఎలిమెంట్ ఆఫ్ ది డేటాని మేనేజ్ చేయడం కోసం వాడుతుంటాం. లైక్ చెప్పాలంటే MS వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ యొక్క డేటాని మనం ఒక మెమరీలో స్టోర్ చేయాలంటే డైరెక్ట్గా స్టోర్ చేయలేం. దాన్ని ఏం చేస్తాం? బైట్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మొత్తాన్ని స్టోర్ చేస్తాం. అటువంటివి హ్యాండిల్ చేయాలంటే లైక్ పీడిఎఫ్లు, ఎక్సెల్ ఫైల్స్, ఇట్లాంటి డేటాని ఏదైనా తీసుకొని వచ్చి మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ మెమరీలో పెడతాం. మళ్ళీ వాటిని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏదైనా ప్లగ్గిన్స్ వాడుకొని ఆ అప్రాప్రియేట్ డేటా టైప్ కింద మనం కన్వర్ట్ చేసి సేవ్ చేస్తుంటాం. సో వాటి కోసం మనం వాడే ఒక డేటా టైప్ని బైనరీ టైప్స్ అని పిలుస్తుంటాం అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ద టైప్? Type, it returns the specified element data type. Type, it returns the specified data element. Specified data type of element మనకి రిటర్న్ చేయాలంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ ది కంటెంట్ స్టోర్ అయ్యింది, వాట్ టైప్ ఆఫ్ ది కంటెంట్ షుడ్ బి స్టోర్ అండ్ ద వేరియబుల్ అనేది మనం తెలుసుకోవాలంటే టైప్ వాడతాం. ఇదే జావా స్క్రిప్ట్లో అయితే టైప్ ఆఫ్ అని వాడతాం. TYPEOF అని వాడతాం. ఇక్కడ టైప్ అని వాడతాం. నేను అందుకనే మొదటి నుంచి చెప్తానే ఉంటా, పైథాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పైథాన్ ఈజ్ ఏ సిమిలర్ టు ద జావా స్క్రిప్ట్. సమ్ మోడిఫికేషన్స్ ఈజ్ దేర్, బట్ మీరు ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ వెబ్ టెక్నాలజీస్ కోర్స్ మీరు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి మీకు కరికులంలో మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటుంది కాబట్టి నేను కంపారిజన్ చేస్తుంది. ఎందుకు చేస్తున్నానంటే చాలా ఈజీగా ఉండటం కోసం. ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో టైప్ ఆఫ్ వాడాం మనం, ఇక్కడ టైప్ అనే కమాండ్ వాడతాం. You can get the data type of any object by using the type function. Okay, that is the type of function. And next, what type of the numbers is available, like int, float, complex. These three are considered as a numbers. Int ante endante integer numbers, like without decimals is called a whole number ni integer antam. Maybe positive kavachu or negative kavachu. Without decimals, unlimited length, that should be remembered in Python. Other than Python లో లిమిటేషన్ ఉంది. 2 bytes అనో 4 bytes అనో 8 bytes అనో, డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్, డిపెండ్స్ అపాన్ ది యూసేజ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్. లైక్ 32 bit లో వాడుతుంటే 2 bytes ఆఫ్ ది ఇంటీజర్ అంటాం, 64 bit లో వాడుతుంటే 4 bytes ఆఫ్ ది ఇంటీజర్ స్పేస్ అంటాం.
depends upon the usage of the architecture, the data type will be based. సో కానీ పైథాన్లో మటుకు నో లిమిటేషన్ ఆఫ్ ది లెంత్. అందుకనే మీకు ఎప్పుడు కూడా బిగ్ డేటా కానీ కాంప్లెక్స్ డేటా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే బెటర్ టు గో పైథాన్ లాంగ్వేజ్. సో అన్లిమిటెడ్ లెంత్ ఆఫ్ ది ఇంటీజర్ని విల్ మేనేజ్ చేసింది పైథాన్లో. అండ్ నెక్స్ట్ ఫ్లోట్, ఇట్స్ ఎ డెసిమల్ పాయింట్స్, ఎనీ రౌండెడ్ వాల్యూస్ కాకుండా విత్ డెసిమల్ పాయింట్స్ ఉండే వాటిని ఏమంటామంటే మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటాం. ఓకే. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఏ జే అనే ఒక లెటర్ని మనం దాంట్లో పెడతాము. ఎక్కడ పెడతామంటే వేర్ ద నెంబర్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ లొకేషన్ వీ కెన్ ప్లేస్ ద జే ఈస్ కాల్డ్ ఎ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ది నెంబర్. దట్ లొకేషన్ వీ కెన్ ఇమేజ్ ద నెంబర్. సో అటువంటి వాటిని ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్స్ అని పిలుస్తుంటాం. సో దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అవైలబుల్. అండ్ నెక్స్ట్, what is the boolean represents one of two values, true or false. Generally the 0 is always false, 1 is always true. That is the binary system, zeros and ones lo. So in programming oftenly need to know an expression is true or false. You can evaluate an expression in Python and get one of two answers, either true or false. ఎప్పుడు కూడా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఒకటే మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఏదో ట్రూ అన్న రావాలి ఆర్ ఫాల్స్ అన్న రావాలి. వెన్ యూ కంపేర్ ద టూ వాల్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ అండ్ పైథాన్ రిటర్న్స్ ఎ బూలియన్ ఆన్సర్. మనం ఎప్పుడు కూడా రెండు కంపేర్ చేస్తున్నాం. ఏ ఈజ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బి, ఏ వాల్యూ బి కంటే పెద్దదా, పెద్దదైతే ట్రూ వస్తుంది, పెద్దది కాకపోతే ఫాల్స్ వస్తుంది. సో కాబట్టి ఎనీ కంపారిజన్స్ చేసేటప్పుడు మనము రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లైబ్రరీ ఇన్ పైథాన్. ర్యాండమ్ అనేది ఒక లైబ్రరీ. వెనెవర్ వీ నీడ్ ఆఫ్ టు గెటింగ్ ద ర్యాండమ్ నెంబర్ దెన్ వీ కెన్ యూజ్ ద ర్యాండమ్ లైబ్రరీ. దాన్ని ఎలా యూజ్ చేస్తాం, పైన మనం టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ స్పేస్ ర్యాండమ్ అని చెప్పని రాస్తాం. అంటే అర్థమైంది, ద ర్యాండమ్ ప్యాకేజ్ వీఆర్ ఇంపోర్టింగ్ అవర్ ప్రోగ్రామ్. సో ఆ ర్యాండమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాం మనం, a specified number of digits and specified range of the value between నుంచి గెట్ చేయడం కోసమే ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ వాడతాం. దానికోసం ర్యాండ్ రేంజ్ అని చెప్పనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ ర్యాండమ్ అనే ప్యాకేజీలో ర్యాండ్ రేంజ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ లో ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఇస్తే ఇన్ బిట్వీన్ వాల్యూస్ లో ఒక ర్యాండమ్ నెంబర్ ని మనకి రిటర్న్ చేసి ఒక సింగిల్ లైన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ లో జనరల్ గా ఓటీపీ పర్పస్ మనం వాడుతూ ఉంటాం అనమాట. సెక్యూరిటీ ఓటీపీలు ఏదైనా సెండ్ చేయాలంటే డైనమికల్లీ ఆ టైంకి ఉన్న డే టు టైం స్టాంప్ బేస్ చేసుకొని ఒక నెంబర్ ని జనరేట్ చేసి మనకి రిటర్న్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ర్యాండమ్ నెంబర్ వాడుతుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ ద కాస్టింగ్. కాస్టింగ్ అంటే మనకి జనరల్ గా ప్రతి పదానికి కూడా మనకు ఒక మీనింగ్ తెలిస్తే లెర్న్ చేయడం చాలా ఈజీ. కాస్టింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే మౌల్డింగ్ చేయటం అని అర్థం. ఒక రూపంలోకి మనం అనుకున్న రూపంలోకి మార్చడం, ఉన్న రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చడం. జనరల్గా ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా అదర్ దెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మీకు మౌల్డింగ్ అని చెప్పనేది ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కాస్టింగ్ మౌల్డింగ్ అని చెప్పని. సో ఇంజనీరింగ్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఉంటుంది. సో వాట్ అబౌట్ దట్ అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మట్టితోటి ఒక అచ్చును మౌల్డ్ చేసి దాంట్లోకి కరిగించిన లిక్విడ్ ని పోస్తారు, లైక్ అల్యూమినియం కానీ లేకపోతే ఐరన్ కానీ. ఆటోమేటిక్ గా ఆఫ్టర్ కొలాప్స్ చేస్తే దాన్ని మౌల్డ్ ని లోపల ఒక షేప్ జనరేట్ అయ్యింది. దట్ ఈస్ కాల్డ్ మౌల్డింగ్ అంటాం. అంటే ఒక షేప్ లో ఉన్నదాన్ని మనం ఇంకొక షేప్ కి కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్ట్ అంటాం. టైప్ కాస్ట్ అంటే దాని యొక్క డేటా టైప్ ని ఇంకొక రూపంలోకి మార్చడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్స్ లో 45 ఉంది, దాన్ని నేను ఇంటీజర్ కింద మార్చాలి. అప్పుడు ఇంట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో 45 రాస్తే ఇట్ షుడ్ బి కన్వర్ట్ స్ట్రింగ్ టు నెంబర్. లేదు, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ని ఇంకొక నెంబర్ తో కలపాలి. కానీ ఎలా కలపాలి, రెండు కన్కార్డినేట్ అవ్వాలి, ఎడిషన్ జరగకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే ఎస్టీఆర్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ ఎస్టీఆర్ ఆఫ్ సెకండ్ నెంబర్ అని ఇస్తే ద బోత్ నెంబర్ షుడ్ బి కన్కార్డినేట్ అండ్ షో దట్. సో ఇటువంటి వాటి కోసం మనం టైప్ కాస్టింగ్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ టైప్ కాస్టింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, మనకు కావాల్సిన ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి మనం కాస్ట్ చేయడానికి వాడే మెథడ్స్ నే టైప్ కాస్ట్ అంటాం. లైక్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 45.56 ఉంది, దాన్ని నేను ఇంటిజర్ రూపంలోకి మార్చాలి. అప్పుడు x ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ద ఫ్లోట్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా డెసిమల్స్ ని కట్ చేసి రౌండెడ్ వాల్యూని ఇంటిజర్ లోకి స్టోర్ చేసింది.
ఇలా మనం ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి డేటాని ట్రాన్స్లేట్ చేయడానికి వాడే ఒక టెక్నిక్ని మనం ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. దానికి మనం వాడే కమాండ్ ఏంటంటే ఆ డేటా టైప్ బ్రాకెట్స్లో ఆ వేరియబుల్ని ఇస్తే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఆ డేటా టైప్ కింద కన్వర్ట్ అయిపోయి మనకి ఎదర్ ప్రింట్ అన్నా చేసుకోవచ్చు ఆర్ వీ కెన్ ఆల్సో అసైన్ టు అనదర్ వేరియబుల్. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు 1 by 1 మళ్ళీ మెటీరియల్కి బ్యాక్కి వెళ్ళి దాంట్లో ఏవైతే మనం ల్యాబ్కి సంబంధించినవి డిస్కస్ చేసామో అవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపించుకుంటూ వస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ టెస్టింగ్ తర్వాత మన టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్. What is the meaning of strings? A group of characters or a group of words enclosed within the single quotes or double quotes is called a string. String అంటే a group of characters or a group of words enclosed within the either single quotes or double quotes. That is called a string అంటాం. ఈ స్ట్రింగ్ లో ఉన్నదాన్ని మనం రకరకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. జనరల్గా ఒక స్ట్రింగ్ లో ఉన్న వాల్యూస్ ని మనకి ఎప్పుడు కూడా ఆ లెంత్ లో నుంచి ఒకటి తీసేస్తే దట్ ఈస్ ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. ఎందుకనంటే ద array ఇండెక్స్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈచ్ క్యారెక్టర్ విల్ ఆక్యుపైస్ 1 byte ఆఫ్ ది స్పేస్. ఓకే, ఒకవేళ మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ ఏదన్నా స్టోర్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ 3 డబుల్ కొటేషన్ తో స్టార్ట్ అవ్వాలి, 3 డబుల్ కొటేషన్స్ తో ఎండ్ అవ్వాలి. సింగిల్ లైన్ స్ట్రింగ్ అయినప్పుడే 2 డబుల్ కొటేషన్స్ లో క్లోజ్ చేస్తే సరిపోయింది. More than one line of the content, if you want to store any variable, the content should be enclosed within the 3 double quotations or 3 single quotations. That should be considered multi-line string కింద కన్సిడరేషన్ చేసింది. ఒక లైన్ అయితే డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ మనం ఎంక్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే మనం len అనే ఫంక్షన్ వాడితే it returns the length of the string will be written. Okay, the length of the string should be written. Okay, and next slices. Slicing అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రింగ్ లో నుంచి ఒక స్పెసిఫైడ్ పార్ట్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఏ స్లైసెస్ అంటాం. ఇక్కడ ఆ స్లైసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. స్లైస్ ఫ్రమ్ ద స్టార్ట్ అన్నాం అనుకోండి. ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి అన్నప్పుడు ఎప్పుడు కూడా బిగినింగ్ నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వేరియబుల్ని బ్రాకెట్స్ లో ఏమీ పెట్టకుండా కోలన్ ఇచ్చి చివరి నెంబర్ 5 ఇస్తే 0 నుంచి 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వమని అర్థం. దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఈస్ ద 5. దట్స్ మీనింగ్ ఆఫ్ లెస్ దెన్ 5 వరకే లిమిట్ అనమాట. నువ్వు ఫస్ట్ స్పెసిఫై చేయలేదంటే బిగినింగ్ నుంచి అర్థం. నేను 4 అని ఇచ్చి కోలన్ పెట్టి తర్వాత లెంత్ నేను స్పెసిఫై చేయలేదంటే 4th క్యారెక్టర్ నుంచి టిల్ టు ఎండ్ వరకు అని అర్థం. అలా కాకుండా నేను సెకండ్ కోలన్ 6 అని ఇచ్చానంటే సెకండ్ నుంచి 6th క్యారెక్టర్ వరకు క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వడం. అలానే మనకి ఇక్కడ పైథాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ షుడ్ బి నెగటివ్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి. మనకి లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే -1 పెట్టుకోవచ్చు, లాస్ట్ 2 క్యారెక్టర్స్ కావాలంటే -2 పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద నెగటివ్ ఇండెక్సెస్ లో. కాబట్టి స్లైసెస్ లో బిగినింగ్ లేకుండా ఎండింగ్ చెప్తేనేమో స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా వెళ్తుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ చెప్పకపోతేనేమో అక్కడి నుంచి టిల్ టు ఎండ్ వరకు వెళ్తుంది. 2 కోఆర్డినేట్స్ మెన్షన్ చేస్తేనేమో ఇన్ బిట్వీన్ డేటాని మనకి ఫెచ్ చేస్తుంది. ఒకవేళ నెగిటివ్ ఇండెక్సెస్ ఇస్తే నెగిటివ్ నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి క్యాలిక్యులేషన్ చేసి తీసుకొస్తుంది. అది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్ అనేది. ఇంకా ఏ లాంగ్వేజ్ లో కూడా మనకి నెగిటివ్ ఇండెక్సెస్ అనేది పనిచేయవు. అది దట్ షుడ్ బి రిమెంబర్. అండ్ కన్కార్డినేషన్ కోసం ఇక్కడ మనం ప్లస్ అనేది వాడుతుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫార్మాట్. వాట్ అబౌట్ ద ఫార్మాట్? ఈ ఫార్మాట్ నే మనం జావా స్క్రిప్ట్ లో ఏమంటామంటే టెంప్లేట్ స్ట్రింగ్స్ అని పిలుస్తుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫార్మాట్ అంటాం. ఫార్మాట్ అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రింగ్ ని ఫార్మాట్ చేస్తూ స్పెసిఫైడ్ ఏరియాలో ముస్టాక్ బ్రాకెట్స్ ఎంటీగా వదిలిపెట్టామంటే అర్థం ఏంటంటే దట్ ఏరియాస్ ఇన్ నెక్స్ట్ లైన్స్ వీ కెన్ పాస్ అన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. సో దీన్ని టెంప్లేట్ స్ట్రింగ్ అని కూడా పిలుస్తుంటాం. జనరల్గా ఎస్ఎంఎస్ల కోసం మెసేజ్ స్ట్రింగ్ ఫార్మేషన్స్ డెవలప్ చేసి వాటిని అప్రూవల్ తెచ్చుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఆ అప్రూవల్ ప్రకారం ద స్ట్రింగ్ కెనాట్ బి చేంజ్డ్, ద పారామీటర్ depends upon the user requirement, we can change. So like my name is Srinivasarao and I am in Ongole అని చెప్పాలనుకో, ఆ సిటీ అనేది వ్యాలిడ్ అవడానికి నేను అక్కడ బ్రాకెట్స్ పెట్టానంటే అర్థం ఏంటంటే దట్ లొకేషన్ వాట్ యూ కెన్ గివ్ దట్ షుడ్ బి ప్రింట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏజ్ x = 48 పెట్టా.
టెక్స్ట్లో ఏం రాశాను, మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు అండ్ ఐ ఆమ్, ఇక్కడ నాకు ఏజ్ రావాలి. అప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, txt.format_x అన్న, అంటే ఈ టెక్స్ట్లోకి నేను ఫార్మాట్ చేయడానికి పంపిస్తున్న ఎక్స్ అనే వేరియబుల్ ఈ బ్రాకెట్స్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఈ బ్రాకెట్స్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫార్మాట్ అంటాం. నేను దీన్ని ఇంకా మీకు ఎలాబరేట్ చేసి చెప్తాను డిఫరెంట్ వేస్లో. సో తర్వాత ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటాం. ఇది మనకి సి లాంగ్వేజ్లో ఉంటుంది, C++లో ఉంటుంది, జావాలో ఉంటుంది. ఎనీవేర్ వీ కెన్ గో, దీస్ ఆల్ ఆర్ షుడ్ బి కామన్. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ కొటేషన్, మనం ఒక సింగిల్ కొటేషన్లో స్ట్రింగ్ రాస్తున్నాం, కానీ నాకు మధ్యలో ఎక్కడో అపాస్ట్రోఫీ పెట్టాల్సి వచ్చింది. నేను అపాస్ట్రోఫీ పెట్టగల ఏమైపోయిందంటే ముందు వరకు కట్ అయిపోయింది ఒక స్ట్రింగ్ కింద, ఆ తర్వాత కొటేషన్ ఎగిరిపోయింది. అలా కాకుండా నాకు మధ్యలో కూడా సింగిల్ కొటేషన్ కావాలంటే దెన్ బ్యాక్ స్లాష్ వాడతాం. అలానే ఒక బ్యాక్ స్లాష్ ప్రింట్ అవ్వాలంటే అది ఎస్కేప్ కింద అనుకుంటుంది. 2 బ్యాక్ స్లాష్లు పెడితే అక్కడ ఒక బ్యాక్ స్లాష్ ప్రింట్. అలానే ఒక న్యూ లైన్కి రావాలంటే బ్యాక్ స్లాష్ ఎన్ వాడతాం. క్యారేజ్ రిటర్న్ రావాలంటే ఆర్ వాడతాం. హారిజాంటల్గా ట్యాబ్ జరగాలంటే టీ వాడతాము. అట్లనే బ్యాక్ స్పేస్ వెనక్కి జరగాలంటే ఒక స్పేస్ బ్యాక్ స్లాష్ బి వాడతాము. ఎఫ్ అనేది ఫామ్ ఫీడ్ అవ్వడం కోసం, పేజ్ పైకి జరగడం కోసం వాడతాం. ఆక్టాల్ వాల్యూస్కి 3 zeros వాడతాం, ఓస్ వాడతాం. XHHకి హెక్సాడెసిమల్ వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం వాడతాం. వీటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ క్యారెక్టర్స్ అని చెప్పని పిలుస్తుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ది స్ట్రింగ్ మెథడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ పైథాన్. పైథాన్లో మనకి ఎటువంటి స్ట్రింగ్ మెథడ్స్ అవైలబిలిటీ ఉంది. క్యాపిటలైజ్, ఒక స్ట్రింగ్ తీసుకొని డాట్ క్యాపిటలైజ్ అనే మెథడ్ వాడితే ఇట్ కన్వర్ట్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు ఏ అప్పర్ కేస్. దట్ ఈస్ ద క్యాపిటలైజ్ అంటే అర్థం ఏంటంటే ఆ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని క్యాపిటల్ లెటర్ చేసింది. అలానే కౌంట్ అనే మెథడ్ ఎందుకు వాడతామంటే ఇట్ షుడ్ రిటర్న్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అని చెప్పిన ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ వాల్యూస్ అక్కర్ ఇన్ ఏ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ మ్యాటర్. లెంత్ అనేది ఏమో స్ట్రింగ్ యొక్క లెంత్ అని చెప్పింది. కౌంట్ అనేది ఎందుకు చెప్పింది అంటే ఆ స్ట్రింగ్ లో మనం ఇచ్చిన క్యారెక్టర్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. శ్రీనివాసరావు అనే స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలంటే స్ట్రింగ్ డాట్ కౌంట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో ఏ అని ఇస్తే ఆ ఏ అనే క్యారెక్టర్ ఆ స్ట్రింగ్ లో హౌ మచ్ టైమ్స్ విల్ బి రిపీటెడ్, దట్ ఈస్ కాల్డ్ అక్కరెన్స్ అంటాం. ఇన్ ఏ స్ట్రింగ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పింది. ఏ 3 సార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది అని చెప్పింది. దానికోసం కౌంట్ వాడతాం. లెంత్ అనేది టోటల్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ చెప్పడం కోసం వాడతాం. అండ్ నెక్స్ట్ ఫైండ్ అనేది ఎందుకు వాడతామంటే ఆ స్పెసిఫైడ్ పొజిషన్లో మనం ఏదన్నా ఒక ఎలిమెంట్, ఒక క్యారెక్టర్ ఎక్కడ ఉందో కనుక్కోవాలంటే ఫైండ్ అని వాడితే ఆ ఫైండ్ చేసిన క్యారెక్టర్ కానీ వర్డ్ కానీ ఏ పొజిషన్లో ఉందో చెప్పింది మనకి, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ చెప్పింది అనమాట. అలానే ఫార్మేట్ అనేది ఇంతకు ముందే చెప్పాము, ఫార్మేట్ చేసుకుంటే పారామీటర్స్ పుష్ చేయడం కోసం వాడతాం. ఇండెక్స్ అని చెప్పని వాడతాం. ఎందుకని వాడతామంటే ఇది కూడా స్పెసిఫైడ్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయడానికి వాడతాము. అదేమో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ చెప్పింది ఏది, ఫైండ్ అనేది. ఇదేం చేసింది, ఇండెక్స్ ఆఫ్ స్పెసిఫైడ్ స్ట్రింగ్ అని ఇస్తే ఆ వర్డ్ ఆ స్ట్రింగ్ లో ఎక్కడ ఉందో చెప్పింది. అలానే మనకి ఈజ్ లోయర్, ఈజ్ లోయర్ అంటే అర్థం ఏంటంటే అది లోయర్ కేసులో ఏమర్థం, రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ ద క్యారెక్టర్ స్ట్రింగ్ ఈజ్ లోయర్ కేస్, అంటే అది లోయర్ కేసులో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఈజ్ లోయర్ వాడతాం. అది అప్పర్ లో ఉందా లేదా చెక్ చేయడం కోసం ఈజ్ అప్పర్ వాడతాం. లోయర్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ షుడ్ బి కన్వర్ట్ ఏ లోయర్ కేస్. అప్పర్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ షుడ్ బి కన్వర్ట్ ఏ అప్పర్ కేస్. అండ్ స్ట్రిప్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్ షుడ్ బి రిమూవ్ ద ఎంప్టీ స్పేసెస్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. దాన్నే మనం మిగతా లాంగ్వేజ్లో ట్రిమ్ అని వాడతాము. ట్రిమ్ అంటే ఈజ్ ఎన్ ఈక్వలెంట్ ఆఫ్ పైథాన్ లో స్ట్రిప్ అని వాడతాము. అక్కడ ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ అని కూడా వాడతాము. 2 సైడ్లో ట్రిమ్ చేయాలంటేనేమో ట్రిమ్ వాడతాము, ఒక సైడే ట్రిమ్ చేయాలంటే ఎల్ ట్రిమ్, రైట్ సైడ్ ట్రై చేయాలంటే ఆర్ ట్రిమ్ అని వాడతాం. ఇన్ పైథాన్ లో స్ట్రిప్ అంటే బోత్ సైడ్ స్పేసెస్ షుడ్ బి రిమూవ్డ్. ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేసి ఎంప్టీ స్పేసెస్ అంటే లీడింగ్ అండ్ ట్రైలింగ్, ఇది రిమూవ్ చేయాలంటే ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ అని వాడతాం. స్ట్రిప్ వాడితే బోత్ సైడ్ షుడ్ బి రిమూవ్డ్. ఇవన్నీ ల్యాబ్ చేద్దాం, డోంట్ వరీడ్ అబౌట్ దట్. క్లియర్గా వినండి. నేను ఆల్మోస్ట్ మొత్తం మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిపీటెడ్లీ. డోంట్ వరీడ్ అబౌట్ దట్. వాట్ వీఆర్ డిస్కసింగ్ దట్ ఆల్ ఆర్ ల్యాబ్లో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను.
నేను ఏవైతే మీకు ప్రాక్టికల్గా చూపిస్తానో వాటికి సంబంధించిన ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తా అందరికీ. ఓకే, మీరు రాసుకుంటారో ప్రాక్టీస్ చేస్తారో డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్. అండ్ అప్పర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ అండ్ సమ్ మోర్ ఫంక్షన్స్ ఈజ్ దేర్, లైక్ సమ్ ఎగ్జాంపుల్స్ అక్కడ చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద ఆపరేటర్స్. జనరల్గా మనం అన్ని లాంగ్వేజ్లో ఈ ఆపరేటర్స్ అన్నీ ఉంటాయి, కొన్ని ఎడిషనల్గా యాడ్ అవుతాయి. అవి ఏందనేది మనం డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నిట్లో ఉంటాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. కాకపోతే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో సమ్ ఎడిషన్ విల్ బి యాడెడ్. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్ ఆఫ్. 2 ఫార్వర్డ్ స్లాషెస్ వాడితే ఇట్స్ ఎ ఫ్లోర్ ఆఫ్ అని అర్థం అనమాట. అట్లా కొన్ని ఎడిషన్గా యాడ్ అవుతాయి. అవి ఏంటి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, అండ్ సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్, అండ్ థర్డ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్, అండ్ ఫోర్త్ వన్ లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఫిఫ్త్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్స్, దెన్ మెంబర్షిప్ ఆపరేటర్, ఆఫ్టర్ దట్ బిట్వైజ్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్. దీస్ ఆల్ ఆర్ బిట్వైజ్ ఆపరేటర్స్ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ లో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమేమి వాడతాము? ఎడిషన్ వాడతాం, సబ్ట్రాక్షన్ వాడతాం, మల్టిప్లికేషన్ వాడతాం, డివిజన్ వాడతాం, మాడ్యులస్ వాడతాం, ఎక్స్పోనెన్షియేషన్ అండ్ ఫ్లోర్ డివిజన్. ఇవి 2 కొత్తగా యాడ్ అయిన ఆపరేటర్స్. అయితే ఈ ఎక్స్పోనెన్షియేషన్ అనేది మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో ఇంట్రొడ్యూస్ చేశారు ES6 ఆన్వర్డ్స్. బట్ 2 ఫార్వర్డ్ స్లాషెస్ అనేది జావా స్క్రిప్ట్ లో ఇంట్రొడ్యూస్ చేయలేదు. దట్ ఈస్ ద పైథాన్ స్పెషల్ ఆపరేటర్. ఇస్ కాల్డ్ ఏ ఫ్లోర్ డివిజన్. అంటే ఫ్లోర్ కి రౌండ్ చేసింది. 45.56 వస్తే 45 కి రౌండ్ చేసింది అనమాట. ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ ఫ్లోర్ ఫంక్షన్. ఓకే, మ్యాథమెటికల్ లో ఫ్లోర్ ఫంక్షన్ వాడితే వచ్చే రిజల్ట్ కి ఈక్వలెంట్ గా 2 ఫార్వర్డ్ స్లాషెస్ వాడితే దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లోర్ డివిజన్ అంటాం. అండ్ 2 ఆస్ట్రిక్ సింబల్స్ వాడితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియేషన్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ we discuss about the relation assignment operators. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో మనకి ఏవైతే మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ లో పెర్ఫామ్ చేస్తామో అవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ లో పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు ఇవి ఎక్కడ వాడుతుంటామంటే జనరల్ గా నేను x ఈక్వల్ టు x ప్లస్ 5 అని ఇంక్రిమెంట్ చేయాలి. దాన్ని సింపుల్ గా x ప్లస్ ఈక్వల్ టు 5 అని రాసుకుంటే సరిపోయింది. సో అంటే ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ ఎక్స్ప్రెషన్ 2 ని సింప్లిఫైడ్ గా ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ 2 అని రాస్తాం అనమాట. దిస్ ఈస్ ద సింప్లిఫికేషన్ ఫార్మేషన్. దీస్ ఫార్మేషన్ విల్ అప్లైస్ సి లాంగ్వేజ్ లో పనిచేస్తాయి, ఇవి C++ లో పనిచేస్తాయి, జావాలో పనిచేస్తాయి, జావా స్క్రిప్ట్ లో పనిచేస్తాయి, పైథాన్ లో కూడా పనిచేస్తాయి. ఇవన్నీ మనం ప్రీవియస్ లాంగ్వేజ్ లో లెర్న్ చేసిన అసైన్మెంటే. బట్ వాట్ ఈజ్ యాడెడ్ ఎడిషనల్ అంటే exponentiation and forward slashes, 2 forward slashes. So okay, this is the assignment operators. And next this is the comparison operators antam. That is called a relational operators అని కూడా పిలుస్తుంటాం. నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, 2 ఈక్వల్స్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి కంపారిజన్ ద వాల్యూ ఓన్లీ. 3 ఈక్వల్స్ ఎప్పుడైతే వాడతామో దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ విత్ డేటా టైప్ కూడా కన్సిడరేషన్ చేసింది. లెస్ దెన్, greater than, less than or equal to, greater than or equal to, not equal to. These all are considered with the relational operators. And next logical operators లో ఎప్పుడు కూడా end, or, not వాడుతుంటాం. లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వాడుతుంటాం అంటే బిట్వీన్ 2 రిలేషనల్ ఆపరేటర్స్ మధ్య వాడుతుంటాం. A greater than B and A greater than C అంటే ఈ రిలేషన్ ఆపరేటర్ ఆ రిలేషనల్ ఆపరేటర్ ట్రూ అయినప్పుడే ద రిజల్ట్ షుడ్ బి ట్రూ అవ్వాలి. అదే ఆర్ వాడినప్పుడు ఎనీవన్ ఇట్ షుడ్ బి సాటిస్ఫైడ్, దెన్ ఇట్ విల్ బి రిటర్న్ ట్రూ వాల్యూ. సో ఎండ్, ఆర్, నాట్ అనేవి లాజికల్ ఆపరేటర్స్ కింద వాడుతుంటాం. ఆ తర్వాత ఆపరేటర్ మనకి ఐడెంటిటీ ఆపరేటర్ అంటాం. ఇది మనకి ఎడిషన్ గా ప్రొవైడ్ చేయబడ్డ పైథాన్ లో వన్ ఆఫ్ ది. సో ఈజ్ నాట్, ఎక్స్ ఈజ్ వై అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఈజ్ వై, ఎక్స్ వాల్యూ వైకి సమానమా అని అడుగుతున్నట్టు అనమాట. సో ఎప్పుడైతే మనం ఎక్స్ ఈజ్ వై అనేది ట్రూ అవుతుందో ఇట్ రిటర్న్స్ షుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్. అట్లనే ఎక్స్ ఈజ్ నాట్ వై, ఎక్స్ వాల్యూ వైకి సమానం కాదు అన్నాం. సమానం కాకపోతే ట్రూ వస్తుంది, సమానం అయితే ఫాల్స్ వస్తుంది. దట్ ఈస్ ద ఈజ్
ఈజ్ నాట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్, నాట్ ఇన్, దీన్ని మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద మెంబర్షిప్ ఆపరేటర్. ఎక్స్ ఇన్ వై, ఎక్స్ ఇన్ వై అంటే అర్థమైంది, ఎక్స్ లో వై అనే ఎలిమెంట్ ఉందా, ఎక్స్ ఇన్ వై, వైలో ఉందా, ఉంటే దెన్ ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అలానే ఎక్స్ నాట్ ఇన్ వై అంటే ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఈ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మెంబర్ ఆఫ్ ఎలిమెంట్ వాడతాం. అక్కడ ఏంటంటే ఆ ఎలిమెంట్ కి మ్యాచా కాదా అని చెక్ చేయడం కోసం దాన్ని వాడతాం. రెండు ఇంచుమించుగానే కనపడతాయి, ఈజీ ఇన్. కాకపోతే ఇది ఎన్ ఎలిమెంట్స్ లో ఈ ఎలిమెంట్ ఉందా అని చెక్ చేయడం కోసం వాడతాం అన్నమాట. ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. దెన్ తర్వాత మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ లో మనకి ఎండ్, ఆరు, నాటు అండ్ ఎక్స్ఆర్ అండ్ లెస్ దెన్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అని వాడతాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెరీ సింపుల్. నా దగ్గర ఒక 8 బిట్స్ డేటా ఉంది. ఈ 8 బిట్స్ డేటా లెఫ్ట్ షిఫ్ట్ చేసా. లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ మోస్ట్ 0 కింద పడిపోయింది, రైట్ మోస్ట్ ఒక 0 యాడ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. రైట్ షిఫ్ట్ చేసినప్పుడు రైట్ మోస్ట్ ఎలిమెంట్ లో ఉన్న 0 కింద పడిపోయింది. రైట్ షిఫ్ట్ చేసాం కాబట్టి లెఫ్ట్ లో ఒక 0 యాడ్ అయింది. లెఫ్ట్ లో రైట్ కి షిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ లో 0 యాడ్ అయింది. లెఫ్ట్ కి షిఫ్ట్ చేసినప్పుడు రైట్ లో 0 యాడ్ అయింది. అంటే ఎటు షిఫ్ట్ చేస్తామో దాని ఆపోజిట్ లో 0 యాడ్ అయింది. అటు సైడ్ ఒక ఎలిమెంట్ డ్రాప్ అయిపోయింది. దట్ ఈస్ ద లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. వీటిని ఎండ్ చేసినప్పుడు ఏమైందంటే రెండు ట్రూ లో ఉంటే ట్రూ వస్తుంది, రిమైనింగ్ ఆల్వేస్ ఫాల్స్ వస్తుంది ఎండ్ అయితే. ఆర్ అయితే ఎనీ వన్ ట్రూ అయినా ట్రూ అయింది, ద బోత్ షుడ్ బి ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అయింది. సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ అని పిలుస్తుంటాము. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లిస్ట్స్ అనే టాపిక్ మనకి స్టార్ట్ అవుతుంది. ఈ లిస్ట్ అనేది మనకి డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్. సో నేను ఇక్కడతోటి ఈ క్లాస్ డ్రాప్ చేస్తాను. ఎందుకంటే రేపు మీకు ల్యాబ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి దాకా ల్యాబ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్కి మూవ్ అవుతాం. సో కాబట్టి మీరు ఈ వీడియోని వినండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నన్ను అడగండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దట్. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేశామో వాటికి సంబంధించినవన్నీ కూడా ల్యాబ్ ప్రాక్టీస్ చేద్దాము. నేను ఒక్కోటి మొత్తం నీట్గా ప్రీవియస్ సెషన్కి సంబంధించినవి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. నెక్స్ట్ క్లాస్ మొత్తం ల్యాబ్ చేద్దాము. ఇంకా ఆ తర్వాత నుంచి మనం డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్కి మూవ్ ఆన్ అవుదాం. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ క్లాస్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఇప్పుడు వీడియో చూడండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. రేపు క్లాస్లో రేపు ల్యాబ్ ప్రోగ్రామ్స్ చెప్తాను. ఓకే, బాయ్.